వాట్స్ యువర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నా పేరు జశ్వంత్. ఇది వేప అజార్డికా స్వీట్ అంటారు. వేప ఇది వచ్చేసి మామూలుగా వేప గురించి మన అందరికీ తెలుసు. ఓకే. యాక్చువల్లీ దీని లీవ్స్ వచ్చేసి పేస్ట్ చేసి యూజ్ చేస్తే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే దద్దుర్లు కానీ అలాగే ఏమైనా పుండ్లు ఉండడం కానీ ఇవన్నీ వాటికి ఉపయోగపడుతుంది. అలాగే దీని ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ తినడం ద్వారా స్టమక్లో ఉండే ఎటువంటి డిసీజెస్ అయితే తగ్గిపోతాయి మ్యాక్సిమం. ఇంకోటి దీని ఫ్లవర్స్ అంటే మన ఉగాది టైంలో వస్తాయి ఫ్లవర్స్, అవి తింటే ఆకలి కాని వాళ్ళకి ఆకలి వేస్తుంది. అలాగే దీని చెట్టు పెద్ద తర్వాత బెరడు వస్తుంది. ఆ బెరడు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్లో యూజ్ చేస్తారు. నేమ్ గురించి ఇది వచ్చేసి తుమ్మి చెట్టు. ఇదా తుమ్మి చెట్టు అకేషియా అంటారు. దీన్ని డైరెక్ట్ ప్లాంట్ వాటర్లో బాయిల్ చేసి యూజ్ చేస్తే లీవ్సా స్టెమ్ బాయిల్ చేసి మొత్తం ప్లాంట్ బాయిల్ చేస్తే అంటే ఆ వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి యూజ్ చేయడం ద్వారా కోల్డ్ కఫ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా సరే తగ్గిపోతాయి. అలాగే దీని లీవ్స్ని స్నేక్ బైట్స్కి ఇన్సెక్ట్ బైట్స్కి అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తారు. నాన్ పాయిజనస్ స్నేక్స్కి అయితే ఈ లీఫ్ యాక్చువల్ సరిపోతుంది, అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, లీవ్స్ అప్లై చేసి సరిపోతుంది లీఫ్ పేస్ట్. ఇంకోటి మీకు ఎప్పుడైనా ఓవర్ హెడ్ఏక్ కానీ వస్తే ఈ లీఫ్ పేస్ట్ని నుదుటి మీద కానీ పెట్టుకుంటే హెడ్ఏక్ అని తగ్గిపోతుంది ఈజీగా. అది ఓకే మా, థ్యాంక్ యూ, నైస్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ మా. తిప్పతీగ వచ్చేసి దీని స్టింగ్ అంటే దీన్ని రెండుగా యూస్ చేస్తారు. ఒకటి స్టింగ్, ఇంకోటి లీవ్స్. స్టింగ్స్ని పౌడర్గా చేసి 2 స్పూన్స్ పౌడర్ వాటర్లో బాయిల్ చేసి యూస్ చేస్తే డయాబెటీస్, డయేరియా, లివర్ ప్రాబ్లమ్స్ అలాగే ఫీవర్స్ ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫీవర్స్ అయినా తగ్గిపోతాయి. ఇది వచ్చేసి మెయిన్ సోర్స్ వచ్చేసి దీనికి ఇమ్యూనిటీ పవర్ పెంచడం. అది ఎంత పెరుగుతుందంటే ఎయిడ్స్ పేషెంట్స్ కూడా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది, అంతలో ఉపయోగపడుతుంది. ఇంకోటి దీన్ని లీవ్స్ని డ్రై చేసి పౌడర్ చేసి విత్ హాఫ్ టేబుల్ స్పూన్ హనీతో యూస్ చేస్తే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్. థ్యాంక్ యూ మా. Hi ma, good evening. What's your name? Venkat Lakshmi T. Okay. Which group you are studying? MSc Biotechnology final year. Very good, very nice. బచ్చలి ఆకు ఇదేంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఆస్తమా, జలుబు, దగ్గు, ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ, వాటన్నిటిని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం స్టీమ్ చేసుకొని మనకి రిమైనింగ్ వచ్చే వాటర్ ఉంటుంది కదా, బాయిలింగ్ మనం స్టీమ్ చేస్తే మనకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగితే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అని చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని స్టీమ్ చేసుకొని తినొచ్చు, పచ్చి ఆకు కూడా తినొచ్చు, సలాడ్లో వేసుకొని తినచ్చు, పప్పులో యూస్ చేస్తూనే ఉంటాం. తినే ఐటమ్లో దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇవి మనకి చలికాలంలో వచ్చే దగ్గు, తుమ్ములు, ట్యూబర్క్యులోసిస్, ఆస్తమా, కొంతమంది ఆయాసంగా ఊపిరి పీల్చలేదు, వాటన్నిటికీ రెడ్యూస్ చేసేది. ఇదేంటంటే మిరప. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేది క్యాప్సికమ్ యానమ్. దీన్ని ఏంటంటే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి బాగా ఇస్తుంది. మిరపలో సన్న వెరైటీ, లాంగ్ వెరైటీ మా ఇది మిరపలో. చిన్నవి లాంగ్, అవి చిన్నవి కాబట్టి పెరుగుతాయి, లాంగ్ వెరైటీ మరి ఏంటంటే దీని నుంచి విటమిన్ ఏ, విటమిన్ సి బాగా వస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్కువ దీనికి. ఇంకోటి ఏంటి అంటే దీనివల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు అనమాట. బ్లడ్ వెజల్స్కి కానీ అన్నిటి పరంగా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ పవర్ ఎక్కువ దీనికి. ఇప్పుడు మనం చాలా మంది పచ్చళ్ళలో మనం నిల్వ పెట్టడానికి మెయిన్ కారం కూడా యూజ్ అవుతుంది. అది ఉప్పు తక్కువ అయితే మనం చేంజ్ చేసుకోవడానికి వేరేది, అది కారం తక్కువ అయితే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోలేము. మళ్ళీ ఏంటంటే జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, నువ్వు కారం తినవు అందుకే కొంచెం వీక్గా ఉంటా ఉంటారు. అలా ఎందుకంటామంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్కువ కాబట్టి అలా అంటారు. థ్యాంక్ యూ మా, బాగా చెప్పావు. హాయ్ మా. What's your name first of all? सुहाना तबस्सुम. Okay, क्या पढ़ते हैं आप? PG, MSc सेकेंड ईयर, माइक्रोबायोलॉजी. MSc सेकेंड बायोलॉजी. Okay. बगड़बंती, वडमल्ली,
డ్రై ఫ్లవర్స్ ఉంటాయి కదా, దీన్ని వాటర్లో బాయిల్ చేసి డ్రై ఫ్లవర్స్ని టీ కింద కన్వర్ట్ చేసి తాగుతారు. ఒక 10 minutes బాయిల్ చేసి తాగొచ్చు. దీనివల్ల హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ అవుతుంది, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఇంకా దీని ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి మ్యాసినేట్ చేసి పేస్ట్ చేసి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దాని ర్యాషెస్ ఉన్నా డైరెక్ట్గా అప్లై చేసి తగ్గచ్చు. ఇంకా ఈ ఫ్లవర్స్లో నుంచి కలర్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, అవి దీంట్లో నుంచి డిఫరెంట్ కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. శతావరి స్పారోగ్రాస్ అని ఇంగ్లీష్లో అంటారు. దీని పక్క నుంచి చిన్న చిన్న చెట్లు వస్తాయి, అవి కట్ చేసి వెజిటేబుల్స్ లాగా స్టీమ్ చేసుకొని కుక్ చేసుకొని సలాడ్స్లో అయినా లేకపోతే సూప్స్లో అయినా వేసుకొని తినొచ్చు. న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఫైబర్ లాగా మంచి ఫైబర్స్ దొరుకుతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేషనరీగా కూడా యాక్ట్ అవుతుంది, పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. వాటర్లో బాయిల్ చేసి తాగాలా? తింటారు, తినేసేయచ్చు, సలాడ్ తినట్టు స్టీమ్ చేసి తింటారు. వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్స్ లైక్ C, B6, E ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా బాగా పనిచేస్తాయి. వెరీ గుడ్ మా, నైస్ ఎక్స్ప్లెనేషన్. హాయ్ మా. కలబందలు హైబ్రిడ్ వెరైటీ ఇది కదా, చక్కగా రాశారు. ఐడియా మాత్రం నాకు నచ్చింది. మీ మేడం ఎవరు చేశారు ఐడియా? ఓకే. కలబందలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఇది నాటు వెరైటీ, నేను హైబ్రిడ్ వెరైటీ. దీనివల్ల ఏంటంటే డిసీజెస్ అనేవి రావు, స్కిన్ డిసీజెస్ అనేవి రావు. ఇందులో ఉన్న మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే వ్యాధులు, ఆరోగ్యానికి అదే ఏదన్నా జబ్బులు రాకుండా మనకి యూజ్ అవుతుంది. స్కిన్కి ఎట్లా అంటే ఏమన్నా దురదలు కానీ మంటలు కానీ ఉన్నప్పుడు ఆ స్కిన్కి అక్కడ అప్లై చేస్తే ఏంటంటే స్కిన్ డిసీజెస్ అనేవి రావు. హెయిర్కి కూడా మనకి బాగా యూజ్ చేస్తుంది. హెయిర్ని ఏంటంటే జెల్ అనేది హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, జుట్టుని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్, డైజెషన్, పరగడుపునే ముక్క కూడా తినేస్తారు నార్మల్గా. కొంతమంది జెల్ కూడా చాలా మంది జ్యూస్లు వాడతారు. అలోవెరా జ్యూస్ అంటే డైరెక్ట్ పచ్చిది తీసుకోవాలి, కానీ దాంట్లో షుగర్ ఆర్ హనీ మిక్స్ చేసుకొని తాగితే ఏంటంటే మంచిది, బాగుంటుంది టేస్ట్. డయాబెటీస్కి ఏంటంటే ఇంకా హెల్ప్ఫుల్, వాళ్ళ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. కాకపోతే ఎక్కువగా తీసుకోకూడదు, బ్లడ్కి యూజ్ చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అలోవెరా. ఓకే, అయిపోయినాయా? ఇంకా ఉన్నాయి దీని బెనిఫిట్స్? అయిపోయినాయి, దీని గురించి అయిపోయిందా? ఇది ఉమ్మెత్త. ఉమ్మెత్తలో కూడా టైప్స్, దత్తూరా, ఇది నల్ల ఉమ్మెత్త అంటారు. దత్తూరాలోనే ఇది ఒక టైప్, ఇది నల్ల ఉమ్మెత్త, బ్లాక్ దత్తూరా, రెండు కూడా అవి రెండు ఒకటి. అండ్ పాయిజనస్ ఉంటాయి, హ్యాండ్ వాష్ చేసుకున్నాం తర్వాత కొంచెం పాయిజనస్ కదా. అవును, టచ్ చేశానన్నా పర్వాలేదు, లైట్ అంటే ప్రెస్, ఎంత ప్రెస్ చేస్తే ఇది పాయిజనో తెలుసు నాకు. సో లైట్లీ టచ్ లైక్ దట్. దీనివల్ల ఏంటంటే మెడిసినల్ యూజెస్ ఉన్నాయి, హార్మ్ఫుల్ అండ్ ఇట్స్ పాయిజనస్ కూడా. దీనివల్ల యూజెస్ మనం దీంట్లో ఆకులు ఉంటాయి కదా, వీటిని ఆకులు అంటే ఆస్తమా పేషెంట్లకి సిగరెట్లో కలిపి వాళ్ళకి ఇస్తే ఏంటంటే ఆస్తమాని తగ్గిస్తుంది, బ్రీతింగ్కి యూస్ఫుల్ అవుతుంది, రిలీఫ్ ఉంటుంది, బ్రీత్ రిలీఫ్. గజ్జి, తామర ఇవన్నీ ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఆకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ తామర గజ్జి ఉన్న చోట పెడితే ఏంటంటే తగ్గిస్తుంది. దాంట్లో ఉన్న కెమికల్ ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ దాన్ని క్యూర్ చేసిద్ది అన్నమాట, అంతేనా? హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కి ఎట్లా అంటే దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని ఆయిల్, నువ్వుల నూనె ఆర్ మనం డైలీ యూజ్ చేసే ఏదో ఒక ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, షైనీ చేస్తుంది. అండ్ ఈ దతురా ఈ లీఫ్ని ఏంటంటే హీట్ చేసి కీళ్ళ నొప్పులు అంటారు కదా, అట్లా వాటి చోట కీళ్ళ నొప్పులు ఉన్న చోట పెడితే ఏంటంటే ఆ వేడికి ఈ ఆకు లాగేసుకుంటే పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది ఈ ఆకు వల్ల. ఉమ్మెత్త ఆకు వల్ల, నల్ల ఉమ్మెత్త, 2 రకాలు కదా, చాలా టైప్స్ ఉన్నాయి అందులో.
అయిపోయినా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి, వాట్స్ యువర్ నేమ్? వేరే వాళ్ళది జస్ట్ నుంచున్నావా? ఓకే ఓకే, మామూలుగానే. మొగబిరాకు. ఓకే ఓకే, ఏం ప్లాంట్ ఇది? మొగబిరాకు. రేపు తెస్తారండి మేడం కొత్త ప్లాంట్. దీన్ని తెలీదా ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని తెలీదా? యూజ్ చేసే అంటే వేర్లు రూట్స్ ఐడియా లేదు. దీంట్లో ఉంది కదా, వాపును తగ్గిస్తుందంట, ఆర్థరైటిస్ మరియు వాపు చికిత్సలో సహాయపడుతుంది, బ్యాక్టీరియల్ మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. ఈ ఆకు వచ్చేసి తలనొప్పి మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది, కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు గ్లూకోజ్ మోటాను మెరుగుపరుస్తుంది. మొగబిరాకు దీని గురించి 5 minutes ఇది చూసావనుకో నువ్వు చెప్పేయగలవు. ట్రై చేయాలి ఏదన్నా సరే. నాకు తెలీదు అని కాకుండా ఇప్పుడే వచ్చా, వెరీ గుడ్, పర్వాలేదు. ఇది కూడా ఈ అబ్బాయినా? నా పేరు సాయి కుమార్. ఓకే. ఈ ప్లాంట్ దానిమ్మ, దీని ఇంగ్లీష్లో ప్రోమోగ్రానైట్ అంటారు. దీని ఉపయోగపడే భాగాలు వేర్లు, మళ్ళీ తొక్కు, మళ్ళీ వేర్లు, తొక్కు మొదలైనవి. బ్లడ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా. పోమోగ్రానైట్ వచ్చేసి ఇవైతే వేర్లు చూర్ణం, దీని చూర్ణం కూడా వాడతారు కదా, ఆకులు కూడా వాడతారు. ఓకే మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది ఎవరిది? హాయ్ మా, వాట్స్ యువర్ నేమ్? My name is Kedar. కేదార్. ఓకే ఓకే. First time it's microbiology. ఓకే, వెరీ నైస్. This is my plant. ఓకే, విచ్ Plant ప్లాంట్? name is Indian Master Tree. ఓకే, ఇండియన్ మాస్ట్రీ, పుత్ర జీవిక. ఓకే, యూజెస్? లీవ్స్, స్టెమ్ అను రూట్స్ యూజ్ చేస్తారు. యూజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫెంట్స్లో ఫీవర్ కానీ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లీవ్స్ని తీసుకొని మ్యాష్ చేసి కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ ఫీవర్ తగ్గుతుంది. సెకండ్ ఏమో మనకి వూండ్స్ కానీ ర్యాషెస్ కానీ వచ్చినప్పుడు స్కిన్ మీద ఈ లీవ్స్ అనేది మ్యాష్ చేసి 5 pieces వరకు అప్లై చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది కానీ ఇచ్చింగ్ నుంచి కానీ పెయిన్ నుంచి. థర్డ్ ఏమో నైట్ టైం మస్కిటోస్ కానీ ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చినప్పుడు వీటి డ్రైడ్ రూట్స్ తీసుకొని కొంచెం స్మోక్ చేసి ఆ స్మోక్ని స్ప్రెడ్ చేసి ఇంట్లో మస్కిటోస్ పోతాయి. పుత్ర జీవిక ఆకు అంత యూస్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్లాంట్ వచ్చేసరికి తెల్లేశ్వరి. తెల్లేశ్వరి ఈశ్వర మౌలి కూడా అంటారు తెల్లేశ్వరి ప్లాంట్. ఓకే, ఇదా బుజ్జి ప్లాంట్, 20 to 25 days పడుతుంది. బేబీ ప్లాంట్. 20 to 25 days పడుతుంది ఫ్రూట్ గ్రో అవడానికి. లీవ్స్ అను బార్క్ యూజ్ చేస్తాం. యూజెస్ వచ్చేసరికి ఫస్ట్ యూజ్ వచ్చేసరికి ఏమో వూండ్స్ కానీ ర్యాషెస్ కానీ వచ్చినప్పుడు లీవ్స్ని తీసుకొని మ్యాష్ చేసి మనం అప్లై చేస్తే రిలీఫ్ వస్తుంది మ్యామ్. సెకండ్ యూజ్ వచ్చేసరికి ఏమో స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ డయేరియా కానీ వచ్చినప్పుడు వీటి రూట్స్ పౌడర్ చేసుకొని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే డయేరియా నుంచి రిలీఫ్ వస్తుంది. థర్డ్ యూజ్ వచ్చేసరికి ఏమో పాయిజన్ అంటే స్నేక్ బైట్స్ కానీ స్కార్పియన్ బైట్స్ కానీ మనం ఎఫెక్ట్ అయినప్పుడు అంటే కంప్లీట్ రెమెడీ కాదు మ్యామ్, జస్ట్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిస్తుంది. అంటే ర్యాషెస్ వచ్చినప్పుడు, స్నేక్ బైట్ వచ్చినప్పుడు కానీ స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఈ లీఫ్ జ్యూస్ని అక్కడ మనం అప్లై చేసినట్టయితే కంప్లీట్గా పోతుంది. పిల్లలకి విరోచనాల నుంచి కూడా, డయేరియా నుంచి కూడా మనం రక్షించగలం పిల్లల్ని. వెల్కమ్, నైస్ explain it. Okay. Hi ma'am, what's your name ma first? My name is Maunika. I am studying second MSc microbiology. Okay. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి జలబ్రహ్మి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి మాకో మొరీనా. కామన్ నేమ్ వచ్చేసరికి కార్డియా పెనిరిస్టమ్. ఓకే. రసాయన సమ్మేళనం వచ్చేసరికి అమైనో యాసిడ్స్, ఆల్డిహైడ్స్, స్టిరాయిడ్స్, సాపనాయిడ్స్. ఉపయోగించే భాగాలు ఆకులు, వేరులు, కండం, మొత్తం ప్లాంట్.
మెడిసినల్ వాల్యూస్. ఇదేంటంటే గొంతు నొప్పి మరియు శ్వాస తీసుకునే నాడి నొప్పి మరియు వాపుని తగ్గిస్తుంది. ఇది పాత మెరుగుపరిచే జ్ఞానాన్ని కూడా సమర్థిస్తుంది. ఇది AHDH సింటమ్స్ని కూడా తగ్గిస్తుంది. ADH అంటే ఎడిట్రేషన్ డిస్ఇన్ఫినిటీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెట్ని తగ్గిస్తుంది. జలుబు, ఛాతీయ దగ్గర నొప్పి మరియు సైనస్ని బ్లాక్ చేసిన కాడ చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అభయయిస్తము అండ్ అభిజ్ఞం కోసం సహాయం చేయడానికి పనికొస్తుంది. ఓకే, ఇదొకటేనా? వెరీ నైస్లీ ఎక్స్ప్లైన్డ్, వెరీ నైస్ మౌనిక. మార్నింగ్ 10కి వచ్చేసి ఇక్కడ బ్యాచ్ ఒకరు వచ్చేసి వాకింగ్ చేసుకోండి మొక్కలు. అంటే బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 11 మంది 12 మంది వచ్చారు కాబట్టి ఫ్యాకల్టీకి వాళ్ళు వచ్చి ఓకే, వాట్స్ యువర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? My name is Kamarunisa Kamarunisa. from 2nd MSc Microbiology, JTC College. Very nice. రేపు This is a herbal plant, mostly used in oils, mostly used For in hair oils. growth. For hair growth, not only hair growth but to overcome internal issues like liver damage, cirrhosis. Okay. Liver damage include cirrhosis, fatty liver, and jaundice. Okay. And helps to purify liver, detoxifies the liver naturally without any antibiotics. Okay, very good. Thank you. Welcome. And what is the process for whole hair plant growth is- oil, making hair growth Whole oil? plant is edible. You can consume it by adding these leaves into dals and all that. And you have to dry these leaves, or you can use it in raw form. You have to grind the leaves, and you have to apply the paste. You can apply the paste in your hair, or if you are not convenient with that, you can also dry the leaves, and you can use the powder Yeah. to apply. Bringraj oil making process. Oil making process, you have to add the leaves in coconut oil, and you have with Boil, double this is double just, boiling process, I think. not double boiling. You Direct can boiling? Add the leaves in coconut oil. Okay. So the oils present in the leaves. Extract. No. They get infused into the oil. Oil. coconut oil. So strain and use You next. can use that. Okay. Nice, very nice explain. Okay. This is Nalleru. Nalleru. So in Telugu it is known as Nalleru. So commonly it is known as devil's bone in English. Yeah. And this plant is orally consumed. Okay. It is orally consumed. So the most edible part is stem. This is the stem, edible part. And medicinal values include it provides bone health, it heals fractures, and also it helps to overcome skin diseases like rashes, and stomach infections, which include gastric ulcers. Most of we suffer from gastric ulcers due to by having spicy foods. So we can overcome from that. Okay. And also we can also this plant reduces the blood sugar level. Yeah. So it mostly works in diabetic people. So it works really great in diabetic people. Yeah. And also helps to overcome weight loss. Oh, yes. We can touch this plant. Yeah, ma'am. Very खुजली जैसा होता है ये. Itching problem when we touch it. this. Yeah. For that, in that situation, you have to peel this. Peel when we peel, we apply oil for our fingers. We can apply as an oil, And, or we can eat it. So many people are making chutney with this tomato. Pickles. In tomato chutney, pickles, chutney making. चटनी मेकिंग टमाटो चटनी में ये डालते थोड़ा. Okay. हाँ, ये स्टेम बस एक चटनी में. अच्छा, वेरी नाइस एक्सप्लेन. Please like, share and subscribe. Thank you for watching.